పార్టీ అధికారంలోకి వచ్చింది. టికెట్లు త్యాగం చేసిన వారు, పార్టీ గెలుపు కోసం పనిచేసిన వారు అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదు. మరో నెల రోజుల్లో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తాం. అందులో తెలుగుదేశం పార్టీకి 60%, భాగస్వామ్య పార్టీలకు 40% తప్పక ఇస్తాం. ఇటీవల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేసిన ఈ ప్రకటన ఇప్పుడు ఆ పార్టీ వర్గాల్లో ఆశలు రేకెత్తిస్తోంది. అంతర్లీనంగా నామినేటెడ్ పోస్టుల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. పదవుల కోసం ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. ఇంతకీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నామినేటెడ్ పోస్టులు దక్కించుకునేవారెవరు? జాబితాలో ఉన్న ఆ నేతలెవరు? జారిపోయే నేతలెవరు? ఇప్పుడు ఇదే పొలిటికల్గా హాట్ టాపిక్ అవుతోంది. పదవి దక్కేది ఎవరికి? దక్కించుకునేది ఎవరు? అందుకు వ్యూహాలేంటి? ఏం చేస్తే అధినేత దృష్టిని ఆకర్షించగలం? ఇది ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని టీడీపీతో పాటు కూటమి భాగస్వామ్య పార్టీ నాయకుల ఆలోచనలు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టికెట్లు దక్కని సీనియర్లు నామినేటెడ్ పోస్టులపై భారీగానే ఆశలు పెట్టుకున్నారట. త్వరలోనే పదవుల పందేరం అంటూ అధినేత చంద్రబాబు ప్రకటన చేసిందే తడువుగా ఆశావహులంతా వ్యూహ ప్రతివ్యూహాలు, నేతల రికమెండేషన్లతో ఇప్పటికే ఓ లిస్టు తయారైందట. కొందరు సీనియర్లు నామినేటెడ్ పోస్టుల కోసం అమరావతిని చుట్టేస్తున్నారట. పిలిచినా పిలవకపోయినా పార్టీ కార్యాలయాల్లో ప్రత్యక్షం కావటం అధినేతల దృష్టిలో పడుతూ వారిని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారట. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నామినేటెడ్ పోస్టుల కోసం పోటీ పడే వారి జాబితాను పరిశీలిస్తే చాంతాడంత కనిపిస్తోందట. నియోజకవర్గాల వారీగా నేతల జాబితాలను పరిశీలిస్తే కొందరు సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ను త్యాగం చేసిన వారైతే అప్పటి వరకు అధికార వైసీపీలో ఉండి తిరుగుబాటు బావుట ఎగురవేసి టికెట్ కోసం వచ్చి దక్కని వారు మరికొందరున్నారు. ఈ జాబితాలో మొదటి పేరును గమనించినట్లయితే ఉదయగిరి నియోజకవర్గం నుంచి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన సతీమణి మేకపాటి ప్రశాంత కుమారి నామినేటెడ్ పోస్టుల కోసం లేదా ఎమ్మెల్సీ పదవి కోసం ఎదురుచూస్తున్నారట. ఇక అదే నియోజకవర్గంలో పార్టీ సీనియర్లుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, వంటేరు వేణుగోపాల్ రెడ్డి, కంభం విజయరామిరెడ్డి, బీసీ జాబితాలో జడ్పీ మాజీ చైర్మన్ చంచలబాబు యాదవ్ పదవులను ఆశిస్తున్నారట. కావలి నియోజకవర్గంలో పార్టీ సీనియర్ నాయకుడిగా అధినేత, యువనేతల కనుసన్నల్లో మెలిగే బీదర్ రవిచంద్రకు ఎమ్మెల్సీ ఖాయమైపోయిందన్న ప్రచారం జరుగుతోంది. మరో ఇద్దరు నాయకులు సుబ్బానాయుడు, మధుబాబులు సైతం ఎవరి ప్రయత్నాల్లో వారున్నారట. కావలి నియోజకవర్గంలో బీజేపీ నుంచి కందుకూరి సత్యనారాయణ, జనసేన నుంచి ఒకరిద్దరు నాయకులు పోటీ పడుతున్నట్లుగానూ ప్రచారం నడుస్తోంది. కొవ్వూరు టీడీపీలో ప్రధాన నేతగా ఉన్న పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, వైసీపీ నుంచి వలస వచ్చిన ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి, పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న చేజర్ల వెంకటేశ్వర రెడ్డితో పాటు పలువురు యువ నాయకులు కూడా నామినేటెడ్ పోస్టుల కోసం ఆరాటపడుతున్నారట. ఇక నెల్లూరు సిటీలో పెద్ద ఎత్తున ఆశావహులు నామినేటెడ్ పదవుల రికమెండేషన్ల కోసం మంత్రి నారాయణ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇందులో టీడీపీతో పాటు జనసేన, బీజేపీ నాయకులు సైతం ఉన్నారట. టీడీపీ నుంచి ప్రధాన నాయకుడిగా ఉన్న అబ్దుల్ అజీజ్కి రాష్ట్ర స్థాయి బోర్డు చైర్మన్ పదవి దక్కగా కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి నుడా చైర్మన్ దక్కింది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ అఖిల భారత అభిమాన సంఘ నాయకులుగా ఉన్న తాళ్లపాక రమేష్ రెడ్డి, ఆయన సతీమణి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధలు కూడా పదవులపై భారీ ఆశలే పెట్టుకున్నారట. ఇటీవల వీరి కోసం మంత్రి నారాయణ టీడీపీ యువనేతను కలిసి అనురాధకు రాష్ట్రస్థాయి పదవులు దక్కేలా చూడాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. సిటీ నియోజకవర్గం నుంచి ఎన్నికలకు ముందు టీడీపీ కండువా కప్పుకున్న పలువురు నాయకులు నామినేటెడ్ పదవుల కోసం నేతల చుట్టూ తిరుగుతున్నారట. రూరల్ నియోజకవర్గం నుంచి ఇప్పటికే కోడూరు కమలాకర్ రెడ్డితో పాటు పలువురు నాయకుల పేర్లను ఎమ్మెల్యే సోదరులు ప్రతిపాదించినట్లు ప్రచారం నడుస్తోంది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గంలో ఇప్పటికే ఇద్దరు యువ నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేయగా మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు ఎమ్మెల్సీ గానీ లేదంటే రాష్ట్ర స్థాయి పదవి గానీ తనకే దక్కేలా చూడాలని పార్టీ సీనియర్లను కోరుతున్నారట. గంగోటి నాగేశ్వరరావుతో పాటు ఎన్నికలకు ముందు అప్పట్లో టీడీపీ చెంతన చేరిన వెంకటగిరి మున్సిపల్ మాజీ చైర్మన్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్గా ఉన్న దొంతు శారదలు నామినేటెడ్ రేసులో ఉన్నట్లు సమాచారం. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి సోమిరెడ్డికి ముఖ్య అనుచరులుగా ఉన్న ఈదూరు మురళీధర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, బొమ్మి సురేంద్రలు, నాగేంద్ర యాదవ్లు తమకు నామినేటెడ్ పదవులు కావాలని ఎమ్మెల్యేపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ప్రధాన నేతలుగా ఉన్న గంగాప్రసాద్, సూళ్లూరుపేట నుంచి వేనాటి సోదరులు, నాయుడుపేటకు చెందిన రఫీలతో పాటు పలువురు నామినేటెడ్ పోస్టుల కోసం పోటీ పడుతున్నారట. మొత్తంగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామంటూ టీడీపీ అధినేత ఉమ్మడిగా చేసిన ప్రకటన ఇప్పుడు మరోసారి ఆశావహుల్లో ఆశలు రేకెత్తించేలా చేస్తుంది.
పదవులు దక్కించుకునేందుకు ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు సీనియర్లు సైతం తగ్గేదేలే అన్నట్లుగా పోటీ పడుతున్నారట. మరి ఉమ్మడి నెల్లూరు నుంచి అధినేత మనసులో ఎవరున్నారో, పదవులు ఎవరికి దక్కుతాయో వేచి చూడాల్సిందే.